హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. ఈరోజు మనం టైమ్ సిరీస్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చూద్దాము. చాలా ఈజీ, ఎంత ఈజీ అంటే చిన్న పిల్లలు కూడా చేయగలరు, అంత ఈజీ ఉంటాయి టైమ్ సిరీస్లో. సరే, ఈ టైమ్ సిరీస్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే 5 టైప్స్ ఆఫ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అన్నీ ఈజీనే. అయితే ఫస్ట్ది ఏంటంటే ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్, అది ఈరోజు నేర్చుకుందాము. ఓకేనా? సెకండ్, మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్. థర్డ్ వన్, మూవింగ్ యావరేజెస్ మెథడ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అండ్ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్. 5 మెథడ్స్ ఉంటాయి. ఇవి చాలా ఈజీ. అయితే ఫస్ట్ మెథడ్ ఈరోజు ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ చూద్దాము. ఏం లేదండి, ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ అంటే మనకేంటంటే ఏదో ఒక డాటా ఇస్తాడు. ఆ డాటాని ఎక్స్ యాక్సెస్లో వై యాక్సెస్లో మనము ప్లాట్ చేసుకుని, అంటే దాన్ని గుర్తించి అన్నీ కలపాలి. కలిపితే మనకి గ్రాఫ్ తయారవుతుంది. దాన్ని మనం ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ అంటాం. అంటే ఈజీగా చక్కగా ఎట్లా ఇచ్చారో అట్లా మామూలుగా ఇలా చేసుకుంటూ పోతున్నాం. అందుకనే దీన్ని ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ అంటారు. చాలా ఈజీ. కొంచెం ఒక 5 నిమిషాలు ఫోకస్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఎంత మట్టి బుర్రలైనా, ఎంత నాకు అసలు చదువు రాదు అనుకున్న వాళ్ళైనా చేయగలరు ఇది. ఓకేనా? సరే, ప్రాబ్లంకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏమన్నాడు మనకి, ఫిట్ ఏ ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ రిప్రజెంటింగ్ ద ఫాలోయింగ్ డాటా. ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ని మనం చేయమంటున్నాడు. ఏమి ఇచ్చాడు డాటా మనకి? ఇయర్ ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? మొత్తం 11 ఇయర్స్. 11 ఇయర్స్ సేల్స్ ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఇయర్ సేల్స్ ఏమో 60 అట, మేబీ థౌజండ్స్ ల్యాక్స్ అయి ఉంటుంది. సెకండ్ ఇయర్ 84. అట్లా ఎవ్రీ ఇయర్కి ఎంతో కొంత సేల్స్ అవుతున్నాయి. ఎంత అవుతుందో ఆ డాటా మనకి ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని మనము ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ చేయాలి. దీనికోసం ఏం చేస్తామంటే గ్రాఫే ఇది. ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ అంటే టోటలీ గ్రాఫ్, క్యాలిక్యులేషన్స్ ఏమీ ఉండవు. దీనికోసం మనం ఫస్ట్ గ్రాఫ్ పేపర్ తీసుకొని ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ మీద మనము ఐడెంటిఫై చేయాలి. ఎంత తీసుకుంటాం, 1 సెంటీమీటర్ ఎంత తీసుకుంటాం అనేసి. ఎక్స్ యాక్సెస్ మీద, ఎక్స్ యాక్సెస్ అంటే ఇది కదా ఎక్స్ యాక్సెస్. దీని మీద ఆల్వేస్ రిమెంబర్ ఇయర్, ఈ ఫస్ట్ డాటా మాత్రమే ఇక్కడ వస్తుంది ఎక్స్ యాక్సెస్ మీద. ఇక వై యాక్సెస్ మీద సెకండ్ డాటా, అంటే సేల్స్ కదా ఇచ్చాడు ఇక్కడ, ఈ సేల్స్ అనేది ఇక్కడ వై యాక్సెస్ మీద వస్తుంది. గుర్తుంటుంది కదా? ఎలా తీసుకుంటాము ఇది చూడండి. ఇయర్స్ ఏంటి, ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 11 ఇయర్స్ ఉన్నాయి కదా. 11 ఇయర్స్ మనం వరుసగా కంటిన్యూస్గా ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద తీసేసుకున్నాము. అంటే 1 సెంటీమీటర్ కదా ఇది. 1 సెంటీమీటర్కి ఫస్ట్ ఇయర్, సెకండ్ సెంటీమీటర్ టు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అట్లా మనం టోటల్ 11 ఇయర్స్ అక్కడ ప్లాట్ చేసి పెట్టాము. 11 ఇయర్స్ రాసి పెట్టాము. క్లియరే కదా? ఇక వై యాక్సిస్ మీదకి వచ్చేసరికి సేల్స్ చూడండి. సేల్స్ తీసుకోవాలి కదా. ఇక్కడ నేను సేల్స్ అని రాశాను, ఇక్కడ ఇదేమో ఇయర్. ఓకే, సేల్స్ చూస్తే మనకి ఇది అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డాటా. దీనికి క్లాస్ ఇంటర్వెల్ ఎలా తీసుకోవాలంటే సింపుల్ అండి. లాజిక్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మినిమం నెంబర్ ఎంత, మ్యాక్సిమం నెంబర్ ఎంత. మినిమం ఎంత చూడండి, ఇక్కడ 60 కదా. ఇంకేమైనా ఉందో మినిమం? దీనికంటే తక్కువ లేదు. మినిమం ఈజ్ 60, మ్యాక్సిమం 144. మినిమం మ్యాక్సిమం 60, 144. అంటే ఈ రెండింటి మధ్యలో మనకి ఏదో ఒక క్లాస్ ఇంటర్వెల్ డిసైడ్ చేసుకొని మనమే క్లాస్ ఇంటర్వెల్ తీసుకోవాలి. నేను ఇక్కడ 60తో మొదలు పెట్టేసి క్లాస్ ఇంటర్వెల్ 10 తీసుకుంటున్నాను. అంటే 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140, 150 దాకా తీసుకున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ 144. ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకున్న వేస్టే కదా. నేను ఇలా తీసుకున్నాను. మీరు ఇంకో పని చేయొచ్చు. సపోజ్ 20తో తీసుకోండి క్లాస్ ఇంటర్వెల్. బిగినింగ్ 20, 40, 60, 80, 100, 120, 130, 120 తర్వాత 140, 160. ఎందుకంటే మనకు 144 ఉంది. అట్లా కూడా తీసుకోండి. 20తో తీసుకోండి. 10తో అంటే నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా మొదలు పెట్టుకున్నాను. 60 తోటి ఎట్లయినా చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ అంటే ఫస్ట్ యాక్చువల్ డాటా, ఈ డాటాని మనము ఇక్కడ ఐడెంటిఫై చేసి దీన్ని కలపాలి. ఈజీనే చూడండి, ఒకసారి ఫోకస్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఇయర్కి 60 అన్నాడు. ఫస్ట్ ఇయర్ 60 అంటే ఇక్కడ కదా 60. ఇట్లానే ఒక చిన్న గోకొండ గుర్తులాగా అలా పెట్టాము, డాట్ పెట్టాము. తర్వాత సెకండ్ ఇయర్కి 84. సెకండ్ ఇయర్ అంటే ఇది కదా. 84 అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. 85 అంటే మధ్యలో ఉంటుంది, దానికంటే కొంచెం కిందకి వెళ్తే 84. థర్డ్ ఇయర్కి 96. థర్డ్ ఇయర్ 96 అంటే 95 ఇక్కడ కదా, దానిపైన ఉంటుంది కొంచెం 96. ఫోర్త్ ఇయర్కి 72, మళ్ళీ కిందకు వచ్చేసింది. ఫోర్త్ ఇయర్ 72 అంటే
ఇక్కడ 72. 5th ఇయర్ 80. 80 అంటే ఇక్కడ. అండ్ 6th ఇయర్ 108. 6th ఇయర్ 108. 108 అంటే ఇక్కడ కదా. 108 అంటే ఇక్కడ ఉంటుంది. 7th ఇయర్ 120. 7th ఇయర్ 120. ఇది కొంచెం 6th ఇయర్ అంటే ఇక్కడ వస్తుందండి. గ్రాఫ్ అయితే మనకు క్లారిటీ ఉంటుంది. 7th ఇయర్ అంతా 120 కదా. 120. 7th ఇయర్ అంటే ఇక్కడ ఈ రెండు కలిసే చోట చూసుకుంటాం మనం. 7th ఇయర్ అయింది. తర్వాత నెక్స్ట్ 8th ఇయర్ 132. 8th ఇయర్ 132 అంటే దీనికి పైన ఉంటుంది ఇది కొంచెం. నెక్స్ట్ 9th ఇయర్ 90. 9th ఇయర్ ఈజ్ 90. 90 అంటే ఇక్కడ కదా. తర్వాత 10th ఇయర్ 100. 10th ఇయర్ 100 అంటే ఇది మళ్ళీ కింద పడింది. ఇది కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అవుతుంది. నెక్స్ట్ 11th ఇయర్ 144. 144 అంటే ఇక్కడ ఉంటుంది, మధ్యలోకి కొంచెం కింద. ఇది హయ్యెస్ట్. ఇట్లా మనం ఏం చేస్తాము, ఉన్న డాటా, ఇచ్చిన డాటాని ఏ ఇయర్లో ఎంత ఉందో దాన్ని మనము ప్లాట్ చేసి పెట్టాము, అంటే గుర్తుపట్టి పెట్టాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ మనము కలిపేద్దాము. మీరు జనరల్గా స్కేల్ యూజ్ చేసి కలపండి. ఓకే, ఇవన్నీ కలుపుదాము. సరిగ్గా కలుపుతున్నానా? కలిపేశాను. కలిపితే దీన్ని ఏమంటాము, ఫ్రీ లైన్ అంటాం దీన్ని. ఇక్కడితో అయిపోలేదు, ఫ్రీ స్మూత్ కర్వ్ అయిపోయింది కదా మేడం అంటారు. కాదు, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి సేల్స్ అనేది పెరిగినాయి కొంచెం. ఒక ఫస్ట్ 3 ఇయర్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కొంచెం పెరిగాయి. తర్వాత కిందకి దిగింది, మళ్ళీ పైకి పెరిగింది, పైకి వచ్చింది, మళ్ళీ కిందకి దిగింది. ఓకే, మళ్ళీ పైకి మ్యాక్సిమంకి పెరిగింది. అంటే హెచ్చు తగ్గులు, పెరగడము తగ్గడం, అప్స్ అండ్ డౌన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ఫిటెడ్ ట్రెండ్ లైన్, ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్లో ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేస్తామంటే కనుక ఏం లేదు, రఫ్గా ఈ మొత్తాన్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేయాలి. ఆ లైన్ ఏంటి, ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నిటిని కలుపుతూ వెళ్ళాలి. మీకు ముందు డ్రా చేసి చూపిస్తాను, తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అలా డ్రా చేస్తాను అనేది. స్కేల్ ఎప్పుడైనా స్కేల్ వాడండి, స్ట్రైట్ లైన్ కదా మనకు కావాల్సింది. సో నేను ఇక్కడ స్కేల్ వాడతాను. ఒక లైన్ వచ్చేసిందా, స్ట్రైట్ లైన్. బై ది వే స్కేల్ బాగుందా, మీకోసమే కొన్నాను. ఇంకోటి కర్ర కూడా కొన్నాను, బాగా చదవకపోతే కొట్టడానికి. సరే, ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం. దీన్ని ఇక్కడ మనం ట్రెండ్ లైన్ అంటాము. నేను మళ్ళీ చెప్తాను ఎందుకు ఇలా డ్రా చేస్తాము, ఎలా చేస్తామనేది. ట్రెండ్ లైన్ ఇది. ఏమని చెప్పాను, ఇది అప్స్ అండ్ డౌన్స్ మొత్తం కలుపుతూ మధ్యలోంచి మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. మధ్యలోంచి ఒక లైన్ డ్రా చేస్తాము, దాన్నే మనం ట్రెండ్ లైన్ అంటాము. ఈ లైన్ కొంచెం పైనకి తీసుకొని ఉంటే కిందవి సరిగ్గా కవర్ అయ్యేవి కావు కదా. అదే ఈ లైన్ కొంచెం కిందకి తీసుకుని ఉంటే పైనవి అంటే ఈ నెంబర్స్ కవర్ అప్ అయ్యే కావు. కాబట్టి మధ్యలోకి తీసుకున్నాను. మధ్యలోకి తీసుకుంటే పైన కింద రెండు కలిసి కవరప్ అయిపోయినాయి. దీన్ని మనము ట్రెండ్ లైన్ అంటాము. అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఇది అర్థమైతే నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్ చాలా ఈజీ. బేస్డ్ ఆన్ దిస్, దీన్ని బట్టి మనకు మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్ అనేది ఉంటుంది. అందుకని ఇది పర్ఫెక్ట్గా ఉండండి. ఓ పని చేయండి, టేక్అవుట్ యువర్ టెక్స్ట్ బుక్. మీరు టెక్స్ట్ బుక్ తీసుకొని ఏదైనా ఇల్లస్ట్రేషన్ కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం వర్కౌట్ చేయండి. ఇట్లా నేను ఎలా చెప్పాను, ఫ్రీ హ్యాండ్ స్మూత్ కర్వ్ ఎలా చేస్తామనేసి మీకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది, ప్రాక్టీస్ బాగా వస్తుంది. అంతే కదా. ఏదన్నా మనకి అర్థమైంది అంటే కనుక ఇదే కాకుండా ఇంకా కొన్ని చేస్తూ ఉంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది. బై ద వే, మన ఈ ఛానల్ అండ్ ఇంగ్లీష్ ఛానల్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ, రెండు ఛానల్లోంచి ప్లేలిస్ట్లోంచి మీకు ఏది అవసరమో అది వాడండి. ఇది కొత్త ఛానల్ కాబట్టి దీంట్లో ఎక్కువ లేవు, కానీ వేస్తూ ఉంటాను. నా ఎనర్జీ, నాకున్న టైంని బట్టి మీ అందరికీ ఎంత వీలైతే అంత ఇవ్వడానికి ట్రై చేస్తాను.
సో ఇంగ్లీష్ కూడా వచ్చినట్టు ఉంటుంది, సబ్జెక్టు వస్తుంది, కాబట్టి అది కూడా ఫాలో అవ్వండి. బాగా నేర్చుకోండి, ప్రాక్టీస్ బాగా చేయండి. ఎగ్జామ్స్ ముందర అస్సలు తడబడకుండా ఒకసారి రివైజ్ చేసుకోవాలి, అలా ఉండాలి మీరు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. ఈ వీడియోస్ అన్ని షేర్ చేసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ తోటి. డోంట్ బీ సెల్ఫిష్. 10 మంది బాగుపడితేనే మనం బాగుపడతాం. మనకు ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి దేవుడి దగ్గర నుంచి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే? సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. గుడ్ లక్.